హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రష్మిక మందన గారి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ గర్ల్ ఫ్రెండ్. సో చాలా మంది మూవీ చూసిన వాళ్ళు ఏంటంటే ఒక్కో యాంగిల్లో చెప్తున్నారు, కానీ ప్రతి ఒక్కరు చెప్పదగింది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ఈ మూవీ చూడాలని చెప్తున్నారు. అసలు ఎందుకు చూడాలి ఏంటి అని చెప్పేసి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీకేమనిపించింది సార్? వన్ సైడెడ్ అనిపించిందా, ఓన్లీ ఫీమేల్ వర్షన్ అనిపించిందా, మేల్ వర్షన్ అనిపించిందా గర్ల్ ఫ్రెండ్ మూవీ? ఆడపిల్లలు పెరుగుతున్నారు. ఎలా ఉందంటే సిచ్యువేషన్, 10th క్లాస్ వరకు ఊర్లో ఉంటే 10th వరకు చదివిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఏమో కొంచెం దూరంగా ఉంటాయి, డిగ్రీలు ఇంకో ఊర్లో ఉంటాయి. ఇంటర్కి వెళ్ళే నా కూతురు పొద్దున్న వెళ్తే సాయంత్రం సేఫ్ ఇంటికి వస్తుందా రాదా, బయటికి వెళ్తుంది కదా అనే ఒక భయంతో 10th వరకు ఆపేస్తారు. పక్కూరికి కూడా పంపరు. కొంతమంది ధైర్యం చేసి హాస్టల్లో వేసి చదివిస్తారు. కొంతమంది ఆ హాస్టల్లో లక్షల ఫీజులు భరించలేక ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి అప్ అండ్ డౌన్ చేసుకుంటారు, డే స్కాలర్ లాగా. అలా సిటీకి వస్తారు. సిటీకి ఫ్రెష్గా వచ్చే అమ్మాయిలు స్టార్టింగ్ పద్ధతిగా చదువుకున్న, అంటే నీకు చదువు ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది కదా, ఇంకా ఆఫ్టర్ నువ్వు పెట్టుకుంటే ఇంకేదో పని పెట్టుకోవాలి. అదే హాస్టల్ అనుకో, నీకు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తోముతానే ఉంటాడు, నీకు అవి వేరే ఏం తెలియవు. ఇక్కడ ఏంటి, నువ్వు ఆఫ్టర్నూన్ తర్వాత నువ్వు కొత్త పని పెట్టుకోవాలి. కొత్త పని ఏం పెట్టుకోవాలి, అంతే, అంతమించి ఇంకేం చెప్పు. ఎందుకంటే వీళ్ళని ఆనుకొనే పక్కనే ఉంటాయి, నీకు అవైలబిలిటీ కూడా దగ్గరే, పక్కనే బాయ్స్ హాస్టల్ పక్కనే, ఇంతే. లేదా నువ్వు బట్టలారేసేటప్పుడు ఎదురుగానే బాయ్స్ హాస్టల్, ఇంతే, ఇంత తక్కువ ఉంటాయి. సో సాయంత్రం అక్కడ కూర్చొని కాసేపు ఫోన్లు మాట్లాడుకోవడం, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, కింద పడి మీద పడి మెట్లు ఎక్కుతూ దిగుతూ నవ్వుకోవడం, ఇంతకు మించి ఇంకేం ఉండదు. వాడే అంటే ప్రపంచంలో ఇప్పటివరకు నువ్వు ఎన్ని కామెడీ సినిమాలు చూసినా నీకు రానంత నవ్వు వాడు 2 మాటలు వేసాలు గలగల నవ్వేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎంత పెద్ద జోకులు అంటే నిజంగా అలాంటి జోకులు ఇస్తే సినిమా ఇండస్ట్రీ ఆస్కార్లు కొడుతుంది. బట్ ఇవ్వరు వాళ్ళు, అసలు వాళ్ళ రైటర్లు కూడా కాదు పాపం, వాళ్ళని పెట్టుకోవాలి, అంత బాగా నవ్విస్తారు. నిజంగానే అబద్ధాలు చెప్తాడు సరే, ఆఫ్టర్ ఎలా బ్రేకప్ అయింది కదా వాడు చెప్పాడు జోక్లే. మరి వాట్ ఎవర్, మీరిద్దరు కలిసి సినిమాకి వెళ్ళినా అంతేం లేదు అనుకుంటూ వస్తారు. వాడు ఫోన్ చేస్తే మాత్రం అసలు ఎట్లా అంటే ఆ నవ్వే నవ్వు, అసలు పక్కన ఎవరైనా కూడా పట్టించుకోవాలి, లీనము. నెక్స్ట్ అట్లా మాట్లాడుతూ కాసేపు అలా తిరగాలి, అటు ఇటు వెళ్ళాలి, ఒకరోజు గుడికి వెళ్ళాలి, ఒకరోజు ఇలాంటివన్నీ పెట్టుకొని కొత్త లైఫ్ని సృష్టించుకుంటారు అనమాట. మనమే కొత్త లైఫ్. తర్వాత ఈరోజు ఏం చేయాలి, ఒక ప్రణాళిక. పొద్దునే తొక్కలో వదిలే, అదేముంది కోర్సు, వెళ్దామా, సరే ఒక విజిట్ ఇద్దాం, అక్కడికి వస్తుంది నీ కోర్సు, అసలు వచ్చింది అందుకు. విజిట్ ఇచ్చేసి వస్తే పోన్లే, మళ్ళీ వాడెక్కడ ఫీల్ అవుతాడో ఫీజు కట్టినందుకు, అంతే. వెళ్ళి ఆ విజిట్ అయిన తర్వాత అబ్బా మొత్తానికి అయిపోయింది దరిద్రం, ఇప్పుడు చెప్పు వాట్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ప్లాన్, ఎటు వెళ్దాం, ఏం చూద్దాం, అవన్నీ చూసేసాం, అన్నీ తిరిగేసాం, ఇంకెక్కడికి వెళ్దాం, అన్ని మాట్లాడేసుకున్నాం. అయినా ఇంకేం మాట్లాడతాం, అయినా సరే మాట్లాడతారు. అది కాదు, ఇంకొకటి మర్చిపోయారు, ఇంకా వెళ్ళిన చోట్లకే వెళ్తా ఉంటారు, తిరిగిన చోట్లకే మళ్ళీ తిరుగుతూ ఉంటారు. ప్రతి ప్రదేశం ప్రతిరోజు కొత్తే వింత. మళ్ళీ మన పర్సులో డబ్బులు అయిపోవాలి, పక్కన కూడా అప్పడగాలి, అవి కూడా అయిపోవాలి. నెక్స్ట్ అదేంటిది, కొత్త ఈ కనిపెడతా ఉంటారు అనమాట. వాడు అడుగుతారు, బెస్ట్ ఫ్రెండ్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి చెప్పు అంటే, మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మనల్నే చూడాలి, ఫోన్ పౌచ్ ఇవ్వంటాడు. ఎందుకు ఇస్తాడు ఉచిత సలహా? రేపటి రోజు నీకు గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అదే, నీకు 100 రూపాయలు ఫోన్ పౌచ్ ఇచ్చాను అనుకో, దీనికంటే వాడు ఆ రోజు అంత కొటేషన్ చెప్పాడు కదా అందుకే ఇచ్చాడేమో, బా ఎప్పుడు నాతోనే ఉంటాడు, వాడు మనతో వదిలించుకున్నాడు గిఫ్ట్. యాక్చువల్లీ అది తెలియదు మనకి. సో ఇట్లా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఏమీ గుర్తురాదు, ఉండవే మళ్ళీ చేస్తా, ఉండ నీకెందుకు, మమ్మీ ఫోన్ చేస్తా కదా, నిన్ననేగా మాట్లాడు, ఏమంత తొందర నీకు, ఒక రోజుకి ఏమన్నా ఇదైపోయిందా, ఏం లేదురా మమ్మీ, సరే నువ్వు చెప్పు, ఏంటవన్నీ, అంతే. ఇలాంటివన్నీ నేర్చుకొని అమ్మాయిలు ఎలా తయారవుతున్నారు. ఈ అయిన తర్వాత ఒకానొక స్టేజ్లో బ్రేకప్ అయిపోతే ఏంటి పరిస్థితి, పెళ్ళయ్యాక బ్రేకప్, పెళ్ళికి ముందు బ్రేకప్,
పెళ్ళయ్యాక విడాకులు, అదో బ్రేకప్. ఓకే. పెళ్ళికి ముందు వీడితో బ్రేకప్. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి? వీడు బాగానే ఉంటాడు, ఇంకొక అమ్మాయి దొరికింది. సరే ఇప్పుడు జనరేషన్లో అమ్మాయి కూడా ఇంకొక అబ్బాయి దొరుకుతున్నాడు. సో ఈ సిచ్యువేషన్ని ఆ సినిమాలో చాలా అద్భుతంగా చెప్పారు. నీకు తెలుసా, గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్కి ముందు రష్మిక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మగాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తే ఆడవాళ్ళ ప్రాబ్లం అర్థమవుతుంది. అవునా? ఎంత మెచ్యూర్డ్గా చెప్పిందంటే, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు మా, ఒక స్టేజ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి అప్పుడు ఆ మూమెంట్లో ఫంక్షన్ చేసుకున్నా అయినప్పటి నుంచి బెంగే పేరెంట్స్కి, ఎవడొచ్చి గిల్లుతాడో అని. అప్పటి నుంచి టెన్షన్. నెక్స్ట్ ఎందుకు డల్గా ఉన్నావంటే కడుపు నొప్పి, మంత్లీ ఆ పీరియడ్ టైంలో పాపం కొంచెం అదేంటిది డల్గా ఉంటారు, బయటికి రాలేరు, కొంచెం పెయిన్ ఫీల్ అవుతారు కొంతమంది, డిప్రెషన్లో ఉంటారు, స్ట్రెస్ ఉంటారు. మగాడికి అవి లేవు, ఆ స్ట్రెస్ లేదు. ఇప్పుడు ఆ పీరియడ్ టైంలోనే వీళ్ళకి ఏమేమి వస్తాయి తెలుసా? అదే రోజు ఎగ్జామ్లు ఉంటాయి, అవే రోజు పెద్ద ఇంటర్వ్యూలు ఉంటాయి, అదే రోజు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, అదే రోజు గుడి పూజలు కూడా ఉంటాయి, బోల్డ్ అన్నీ ఉంటాయి మా. అవే రోజు పండుగలు వస్తాయి, ఇంకేవో వస్తాయి. అంటే నెరవేర్చాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా వెళ్ళాల్సినవి, ఖచ్చితంగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ పనులని సరిగ్గా చేయలేరు పాపం. అయినా సరే శక్తికి మించి పనిచేస్తారు. నెక్స్ట్ బిడ్డ పుట్టేటప్పుడు అదొక పెయిన్. ఇట్లాంటివి మగాడికి కూడా ఉంటాయి కదా, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి తెలుస్తాయి. ఏ ఫీలింగ్ లేకుండా హాయిగా టింగ్ టింగ్ అనుకుంటూ వెళ్తున్నాడు కదా అనేది ఆమె అభిప్రాయం. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమా చూడు, ప్రతి అమ్మాయికి చూడాల్సిన సినిమా అది. నీదే నీదే అనే ఒక సాంగ్ వస్తుంది, ప్రతి ఒక్కరు వాళ్ళని చూసుకుంటారు. సిటీకి వచ్చిన ప్రతి అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకునే సినిమా గర్ల్ ఫ్రెండ్. నన్ను అడిగితే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ది బెస్ట్ మూవీ అది. ఈ సినిమాలకి నిజంగా చెప్పాలంటే వీళ్ళకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ప్రతి నటుడు చాలా బాగా చేశాడు. రష్మిక మొత్తం భుజాల మీద మోసింది. గీతా ఆర్ట్స్ నుంచి ఒక మంచి సినిమా వచ్చింది. రాహుల్ రవీంద్రన్లో ఇంత విషయం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా. తను కూడా ఒక చిన్న రోల్ చేశాడులే. సచ్ ఏ బ్రిలియంట్ డైరెక్టర్. ఇతని నుంచి ఇంకా సినిమాలు రాదు. మన గతంలో కొన్ని ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలియదు, కానీ సచ్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ప్రతి అమ్మాయి అట్లీస్ట్ వన్స్ ఇన్ హర్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా చూడాలి. పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కదా అని. లైఫ్ అంటే ఏంటి, ఎలా మొదలవుతుంది ఏంటి అనేది మొత్తం నీకు అలా 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 చూపించేశారు. ఈ కథకి రోహిణి గారు టర్నింగ్ పాయింట్. రోహిణి గారిని కలవకపోయి ఉంటే ఈ అమ్మాయి ఈ సినిమా ఇంకోలాగా ఉండేదేమో. ట్రైలర్లో చూసుకుంటే అను ఇమ్మాన్యుయల్ గారు కూడా ఉన్నారు కదా, అంటే 1/2 గర్ల్ అంటే ఆ కాన్సెప్ట్ ఏమన్నా లేదు. ఈమె బ్రేకప్ అయిన తర్వాత ఉంటుందిలే, అది ఆవిడ చిన్న రోలే, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఈ సినిమా మాత్రం మస్ట్ వాచ్, ప్రతి అమ్మాయి మస్ట్ వాచ్. అంతమించి ఇంకేం చెప్పలేం. దీని స్టోరీ కూడా రివీల్ చేయొద్దు. సచ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ప్రతి అమ్మాయి 1కి 4 సార్లు చూడండి. మీరు చూడండి, ఇంకో ముగ్గురికి చూడమని చెప్పండి, ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురికి చెప్పండి అనేలాగా ఉంది సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ.